హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఇద్దరు అమ్మాయిల వల్లే ఇలా గేమ్ అనేది ఛాన్స్ మిస్ అయిందని పెట్టా నేనైతే. సో మీరు ఏమన్నా అనుకోండి, అందులో ఎన్ని మాటలైనా వేసుకోండి. సో అమ్మాయిల వల్లే వీళ్ళిద్దరూ కూడా ఛాన్స్ మిస్ చేసుకున్నారు. దిస్ ఈజ్ మై అనాలిసిస్. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నా లేదా మీకేమైనా పాయింట్, కొత్త పాయింట్, సార్ ఇది మీరు మర్చిపోయారు సార్ అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అనాలిసిస్. ఏంటంటే డిమోన్ టాస్కుల్లో బ్రహ్మాండంగా ఆడతారు. డిమోన్ కళ్యాణ్ ఇద్దరు విడివిడిగా మాట్లాడుకుందాం. డిమోన్ టాస్కుల్లో రాక్షసుడు అబ్బు అసలు నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. చాలా సాటర్డేస్ సూపర్ అమ్మ తోపమ్మ అన్నారు. అయితే రీతుతోనే ఉన్నాడు. మనందరం చూసాం ప్రతి ఇష్యూలో, ప్రతి దాంట్లో కుయ్ అంటే రీతు, కై అంటే రీతు, ఉయ్ అంటే రీతు, సుయ్ అంటే రీతు అన్నట్టు అలాగే ఉన్నాడు. సో ఇద్దరు కలిసి మాటలు, వాళ్ళిద్దరూ కలిసే ఎంతసేపు గేము, ఆ టాస్కుల్లో కూడా హెల్పింగ్ అనేది ఉంది. రీతు నుంచి ఎక్కువ ఉంది, మనోడు కూడా సపోర్టింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడ రీతు ఏం చేసింది, సో ఆపోజిట్ గ్రూప్లో ఉన్నా కూడా, మాధురి గ్రూప్లో ఉన్నా కూడా మాధురి ఏదో ఒక మాట అందే ఇచ్చేసావా అన్నందుకు ఫీల్ అయిపోయి వచ్చి డబ్బులు పవన్కి ఇచ్చేసింది. ఇచ్చింది అయినా ఆ డిమాండ్ పవన్కి పూర్తిగా ఇచ్చిందా? లేదు. పూర్తిగా ఇస్తే ఏమో ఆడియన్స్ ఏమో అనుకుంటారు అని చెప్పేసి కొన్ని వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి కొన్ని పంచి ఇది నామకే వాస్తే ఎక్కువ డబ్బులు పవన్కే ఇచ్చింది. ఆ విషయం చాలా క్లియర్గా మాధురి నోటిఫై చేసి నామినేషన్లో అరిచి మరీ చెప్తుంటే వితండవాదం వాదించింది. మనం ఆ రోజు అనాలిసిస్లో చాలామంది రాంగ్ అన్నారు నన్ను, మీరేంటి సార్ మాధురికి సపోర్ట్ చేస్తారని. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మాత్రం మీ ఒపీనియన్ మార్చుకుంటారేమో చూసుకోండి. ఎందుకంటే అప్పుడు మాధురి దగ్గరికి వెళ్ళి అరిచి చెప్పింది, చాలా బలంగా చెప్పింది. రోజు మీ సంత చూడలేకపోతున్నారు బాబు, ఎంతసేపు మీరే 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 మీది అసలు అన్హెల్దీ బాండింగ్ అని క్లియర్గా చెప్పింది. సో ఇప్పుడు నామినేషన్ అప్పుడు అర్థమైపోయి ఉంటుందిగా అందరికీ అన్హెల్దీ బాండింగే అని. అన్హెల్దీ బాండింగ్ కాబట్టే కదా నామినేట్ చేశాడు. సో మీకు ఏదో సీజన్ 4లో అఖిల్ మోనాల్ని నామినేట్ చేస్తే అందరు థ్రిల్ అయిపోయినట్టు అయిపోతారేమో అని మేబీ ఏమన్నా బ్రెయిన్లో ఉందా? లేదు కదా. సో అక్కడ ఏంటి, బాగా ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి నువ్వు అరవడం వల్ల, ప్రతి విషయంలో నువ్వు కై అని పోట్లాడడం వల్ల నేను ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అయిపోతున్నా. అది ఎవరు చెప్పారు ఈయనకి? ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అయిపోయి నువ్వేమైనా బయటకు వచ్చి చూసావా? వేరే వాళ్ళు చెప్పుడు మాటలు వింటమే కదా. మరి అలాంటప్పుడు ఫైర్ స్టార్ వాళ్ళు వచ్చి చెప్పారు, దీప్తి వచ్చినప్పుడు, దివ్య వచ్చినప్పుడు చెప్పింది, మరి అప్పుడు బొరకెక్కలేదా? సో దేర్ యు ఆర్. సో అంటే ఆపోజిట్ గ్రూప్లో ఉండి కూడా డబ్బులు ఇస్తే ఏమవుతుంది ఆడియన్స్ దృష్టిలో? ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరు సపోర్టింగ్గా ఆడుకుంటున్నారని ఇట్స్ వెరీ క్లియర్. ఆడుకోండి, నష్టం లేదు. బట్ చెప్పడం, పోర్ట్రే చేయడం అలా చేయకూడదు. రీతు ఏం చేసింది, నేను మా వాళ్ళకి కూడా ఇచ్చాను అంది మాధురితో. సో ఇక్కడ ఇదే మాధురికి మండింది. నామినేషన్ అప్పుడు ఓపెన్ అప్ అయింది. మీది బాండింగ్ అనేది అసలు అనార్గానిక్ బాండింగ్, అలాగే అన్హెల్దీ బాండింగ్, అసలు తొక్కలో బాండింగ్ తీవమ్మ అంటే ఆ రేంజ్లో ఆ డోస్ ఇచ్చి చెప్పినప్పుడు అప్పుడు రావాల్సింది ఎవరు? డిమాండ్ రావాలి. నీకు అంత పర్ఫెక్ట్ బాండింగ్ లేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు మా బాండింగ్ గురించి మీకెందుకు? మీ గేమ్ మీరు ఆడతారా, మా గురించి ఆడతారా, మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఆడుకుంటాం, మీకేమైంది? ఇలా ఒక స్టాండ్ తీసుకుని ఉంటే మేబీ గ్రాఫ్ పెరిగి ఉండేదేమో. రీతు అదే ఎంటపడి నసపెట్టి చెప్తే నాకు మాట్లాడాలి అనిపించాలని ఉమెన్ హ్యాండ్లింగ్ వరకు తీసుకుపోయి మోకాల మీద కూర్చుని మరీ సారీ చెప్పాడు. అసలు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు దాంట్లో. అంటే అంత హ్యాండ్లింగ్ ఏం చేయలే. తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, రీతు వద్దని డినై చేస్తుంది. చూసారా, ఒక ఎక్స్ట్రీమ్ పీక్కి వెళ్తే ఏమైంది? సాటర్డే హోస్ట్ నుంచి తిట్లు పడ్డాయి, గేట్ తీశారు, బయటికి వెళ్ళిపో, సారీ చెప్పు. ఏమైపోయింది? మన గ్రాఫ్ అలా వెళ్ళాల్సింది ఇలా డౌన్ అయిపోయింది. కేవలం రీతుతో ఉండటం వల్ల, నీ గేమ్ నువ్వు ఆడలేకపోవడం వల్ల, ఒకవేళ ఆడినా జనాలకు కనపడకపోవడం వల్ల. సో మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పర్సనల్గా తీసుకుని టాస్క్ ఆడాడబ్బా కొన్ని సందర్భాల్లో. అది శ్రీజ రీఎంట్రీ కోసం ఒక రీఎంట్రీ క్యాండిడేట్ని అంతలా నిలువరించి ఎత్తిపడేయాల్సిన అవసరం లేదు. అక్కడ నీ జెన్యూనిటీ అనేది ఆడియన్స్ కనపడాలి.
నువ్వు టాస్క్ అద్భుతంగా ఆడావు అని చప్పట్లు కొట్టేస్తారు, కానీ ఎలా ఆడావు, ఏ రకంగా ఆడుతున్నావు? నువ్వు భరణిని రీఎంట్రీ వద్దనుకుంటున్నావు, శ్రీజకి సపోర్ట్ చేస్తున్నావు, దట్స్ ఓకే. అక్కడ నిలువరించే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది కదా, అది. సో దానివల్ల ఏమైంది, ఇంజ్యూరీ అయింది, స్విమ్మింగ్ పూల్లో పడ్డాడు, ఆయన వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళాడు, ఒక రోజంతా లేడు, గాయం. సో ఇక్కడ ఆడిన పద్ధతి అనేది ఆలోచించి ఆడాలి. శ్రీజ రీఎంట్రీ అనేది నీకు ఎంతవరకు అవసరం అంటే, నువ్వు శ్రీజ కోసం మళ్ళీ శ్రీజను తెచ్చుకుని, అంటే మీరు ఎవరైతే అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ కేటగిరీ ఉన్నారో సో వాళ్ళ వైపు వెళ్ళిపోయినట్టే కదా నువ్వు. నాకు తేడా ఏం లేదండి, సెలబ్రిటీ అయినా ఒకళ్ళే, కామనర్ అయినా ఒకటే అని డైలాగ్ నోట్లోంచి వస్తుంది, కానీ బట్ సపోర్టింగ్లో మాత్రం నువ్వేం చేస్తున్నావు, శ్రీజకి సపోర్ట్ చేస్తున్నావు. అక్కడ నువ్వు ఉండాల్సింది ఎవరి తరఫున ఉండాలి, ఎవరు బాగా ఆడారు. శ్రీజ బాగా ఆడిందా, ఉన్నన్నాళ్ళు భరణి బాగా ఆడాడా? సో భరణి దేనివల్ల వెళ్ళిపోయాడు, ఎందుకు కంబ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు, ఆయన పాయింట్లో జెన్యూనిటీ ఉందా? శ్రీజ ఎందుకు కంబ్యాక్ అవ్వాలనుకుంటుంది, పాయింట్లో జెన్యూనిటీ ఉందా? ఇది చూసి ఆడితే నువ్వు ఎక్కడో ఉంటావు, అది చూసి ఆడకుండా బ్లైండ్గా ఆడితే ఎక్కడా ఉండవు, పాతాళంలోకి వెళ్ళిపోతావు. సో సపోర్టింగ్లో నీకు ఆ చాయిస్ అనేది తీసుకోవాలా, తీసుకునే ఆడియన్కి హిట్ అయ్యేలాగా చెప్పాలి. అక్కడ ఫెయిల్ అయ్యావు, డిమాండ్ పవన్ ఫెయిల్. ఇక్కడ రీతుతోనే ఎక్కువసేపు ఉంటున్నావు అని చాలామంది చెప్తున్నా, గొడవలు అవుతున్నా, చీటికి మాటికి ఏంది, పూరి దగ్గర కూడా గొడవే, వాటర్ దగ్గర కూడా గొడవే, రమ్యతో కలిసి డ్యాన్స్ చేసినా గొడవే, అలుగుతున్నావు, అమ్మాయిలతో ఏదైతే ఒక ట్రాక్ అనేది వేసుకున్నప్పుడు హౌస్లో లవ్ ట్రాక్ అనో ఏదో ఒక ట్రాక్ అనేది ఉంటున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్ కంటిన్యూ చేసి ఎండ్ వరకు ఉండాలి. పృథ్వీ విష్ణుప్రియలాగా వాళ్ళు ఎంత శ్రీముఖేలు చెప్పినా మారలే, అమ్మాయి అట్లనుందే, నేను ఇట్లా నుండి వెళ్ళిపోతా 6th ప్లేస్ చాలు వెళ్ళిపోయింది. ట్రోఫీ కొట్టాల్సిన అమ్మాయి 6th ప్లేస్లో సరిపెట్టుకుని పోయింది బికాస్ ఆఫ్ పృథ్వీ ట్రాక్ వల్ల. ట్రోఫీ కొట్టాల్సిన వ్యక్తి డిమాండ్ పవన్ అనేవాడు పోయింది ఎందుకు, రీతు ట్రాక్ వల్ల. మీకు అర్థమైంది అనుకుంటా పాయింట్. నెక్స్ట్ కన్ఫెక్షన్ రూమ్లోకి వెళ్ళినా కూడా డిమాండ్ పవన్ అండ్ రీతు క్లారిటీ ఇచ్చావా, ఇవ్వాల. ఆడియన్స్ మొత్తుకున్నారు, నీ క్లారిటీ లేదని ఓటింగ్ కూడా వేశారు. అప్పుడే రియలైజ్ అవ్వాలి కదా, అప్పుడు లేని రియలైజేషన్ ఇప్పుడు ఎందుకు నామినేషన్లో, అక్కడ కరెక్ట్గా లేవు. పోనీ నీకు వీడియో చూపెట్టారు అయినా కూడా ఉందా, లేదు. ఆ అమ్మాయి ఎట్లా ఏడ్చింది, ఏడుస్తూనే పోతుంది. ఆ అమ్మాయి టాప్ 5కి పోవాలి అంతే టార్గెట్, ట్రోఫీ కొట్టాలని ఏ క్వశ్చన్ లేదు. నీకుంది కదా, నువ్వు టాస్క్లు బాగా ఆడుతావు, లాజిక్స్ బాగా వర్కౌట్ చేస్తావు, సో అన్నీ చేయగలుగుతావు. ఎక్కడుంది, పోయింది. నెక్స్ట్ రీతుకి సపోర్ట్ కోసం, ఇది చాలా హైలైట్ పాయింట్ చూడండి. రీతుని సపోర్ట్ చేయడం కోసం నువ్వు కళ్యాణ్ని తీసేసావు కెప్టెన్సీ కంటెండర్ నుంచి. అది ఎంతవరకు కరెక్టు, ఆ క్యాప్టెన్సీ నుంచే తీసేసావు, కంటెండర్ కూడా కాదు. అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదో చెప్తా చూడండి. ఆ వీక్ గేమ్ ఎవరు ఆడారో బాగా గట్టిగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. రీతు గేమ్ ఆడిందా, లేదు కదా, బ్లూ టీంలో ఉంది. రీతు గేమ్ ఆడలేదు కదా, మరి ఎందుకు రీతు సపోర్ట్ చేయాలి అంటే, నిన్ను కెప్టెన్ చేస్తానని చెప్పి తను చేసిందానా సంచాలకుగా ఉండి? అప్పుడు అలాగే అయింది. నీకు ఫేవర్ చేద్దామని చెప్పి వేరే వాళ్ళని చూడలేదు. సరే అప్పుడు నువ్వు లేదు సార్ నా క్యాప్టెన్సీ రిటర్న్ ఇస్తా, నేను మళ్ళీ ఆడతా గెలుస్తా అన్నావు. అక్కడ నీకు గ్రాఫ్ పెరిగింది, ఇక్కడ నీకు గ్రాఫ్ డౌన్ అయిపోయింది. బికాస్ అక్కడ రీతు సపోర్ట్ చేసి కళ్యాణ్ బాగా టాస్క్లో ఇరగదీసి ఆడాడు. కళ్యాణ్, ఇమానియల్ అండ్ ఫ్లోరా వాళ్ళకి ఇదిలో నువ్వు ఏం చేసావు, కళ్యాణ్ని తీసేసావు. దానివల్ల ఏమైంది, నీ గ్రాఫే డౌన్ అయింది. సో కళ్యాణ్ అక్కడ ఎదిరించాడు, పోరాడాడు, మాట్లాడాడు, అది వేరే విషయం. దాని గురించి కూడా మాట్లాడదాం, కళ్యాణ్ది కూడా మాట్లాడదాం. ఈ వీడియో చాలా లెంతీగా ఉన్నా చూడండి. ఒక ఇద్దరు కామనర్స్ ట్రోఫీ కొట్టాల్సిన వాళ్ళు ఎలాగ అమ్మాయిల వల్ల ఛాన్స్ మిస్ చేసుకున్నారు అనేది చాలా ఇన్ డీటెయిల్గా చెప్తున్నా. నెక్స్ట్ టాస్క్లు బాగా ఆడతాడు అని పేరుంది ఎవరికి, డిమాండ్ పవన్కి. డిమాండ్ పవన్ బాగా ఆడితే మరి మెయిన్ టాస్క్ల్లో నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు? గోల్డెన్ బజర్ ఎందుకు కొట్టలే? తనుజ గంట స్పీడ్గా ఆడలేవా, తనుజ గంట స్పీడ్గా పోలేవా? అలాగే పవర్ అస్త్ర టాస్క్ మెయిన్ టాస్క్ కొట్టలే, మెయిన్ టాస్క్లే కొట్టలేకపోతున్నావు. కెప్టెన్సీ కావాలి, కెప్టెన్సీకి వెళ్ళాలి అన్న టాస్కే ఫెయిల్ అయిపోతున్నావు. ఇక నువ్వు ఏ టాస్క్ బాగా ఆడుతున్నావు, ఏ టాస్క్ బాగా ఆడాడు? డిమాండ్ పవన్ది ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి,
నేను కూడా తెలుసుకుంటా. మెయిన్ ఆడాల్సిన టాస్క్లు షెడ్కి వెళ్ళిపోయినాయి. అవసరం లేని అర్థం పర్థం లేని టాస్క్లో చింపుకొని ఎదటోళ్ళు డ్యామేజ్ చేసే వరకు ఆడావు. ఎందుకు? ఉపయోగం లేదు. నెక్స్ట్ బ్రెయిన్తో ఆడే టాస్క్లు బిస్కెట్ మనం వాడం, అసలు రాదు, సగం సగం అవుతుంది, అది పోతుంది. నెక్స్ట్ ముఖ్యంగా ఏ దశలోనూ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ఏ దశలో కూడా లేదు, ఇద్దరికీ లేదు. డిమోన్కి లేదు, అటు కళ్యాణ్కి లేదు, ఇద్దరికి. ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు హౌస్లో? ఆ ఒక్క ఇమానియల్ కాస్త కౌంటర్లు వేయడం తనుజ మీదో లేదా వేరే వాళ్ళ మీదో సంజన మీదో కాస్త నవ్వించడం, స్కిట్లు ఏదైనా చేయడం, ఇదే తప్ప నీ దగ్గర ఏముంది? ఎంటర్టైన్మెంట్ ఏముంది? ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఏం చేయాలి? నువ్వు లాజికల్గా బ్రెయిన్ వర్కౌట్ చేయాలి, ఆడాలి. అభిజిత్ ఎలా చేసుకున్నాడు? ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం చేసుకున్నాడు? లాజికల్ గేమ్ ఆడుకున్నాడు, చేసుకున్నాడు. ఫిజికల్ టాస్క్లు అంత పెద్దగా ఆడలేదు, కానీ బ్రెయిన్తో టాస్క్ ఆడి విన్నర్ అయ్యాడు. తెలుసు కదా, ఇన్ని సీజన్లు చూశారు కదా, అగ్ని పరీక్ష కూడా ఎదుర్కొన్నారు కదా, ఇంకేం గేమ్ ఆడుతున్నారు అసలు. నెక్స్ట్ మన కళ్యాణ్కి వచ్చేద్దాం. ఈ డిమాండ్ పవన్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. కళ్యాణ్ అసలు ఇది అలగ్ స్టోరీ, ఇది మామూలు స్టోరీ కాదు. ఫస్ట్ నుంచి తనుజాతో కనెక్ట్ అవుదామనే పోతా ఉన్నాడు. ఆ అమ్మాయి వచ్చినట్టు అవుతుంది, వెళ్ళిపోద్ది, కనెక్ట్ అవ్వదు, కనెక్ట్ అయినట్టు ఉంటుంది. కాస్త గేమ్ ఆడింది బ్రహ్మాండంగా. మధ్యలో మా మాజీ లవర్ లాగా ఉంటుంది సార్, అందుకని నాకు కన్సర్న్ సార్ అని. ఎవడు అడిగాడు నిన్ను? అది పోనీ అలాగా బాండింగ్ అట్నుంచి ఏమైనా వచ్చిందా? లేదు. అట్నుంచి రానప్పుడు నీకు ఎందుకు? అవసరమే లేదు కదా. కళ్ళు తిరిగి పడిపోతే ఏడ్చేయడం, ఏదైనా అయిందంటే తనుజకి ఏమైంది అనుకుని వెంటనే పరిగెత్తుకు రావడం ఎందుకు? నువ్వు ట్రోఫీ కొడతానికి వెళ్ళావా, తనుజ కేర్ టేకర్గా వెళ్ళావా? స్ట్రైట్ క్వశ్చన్. కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, చిరాకు వచ్చేస్తుంది నాకు. తనుజ కేర్ టేకర్ కాదు కదా, నువ్వు వెళ్ళింది ట్రోఫీ కొడతానికే కదా. మరి ఇదే కదా హరిత హరీష్ నీకు చెప్పింది, నువ్వు ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటావు, ఫ్రెండ్కి ట్రోఫీ ఇచ్చేస్తావా? ఇవ్వవు కదా. ఆ అబ్బాయి ట్రోఫీ ఎందుకు ఇస్తాను సార్ అంటావు. మరి నీ గేమ్ అలాగే ఏడ్చింది కదా. ఇంకోటి, తనుజ అక్కడ లీనియన్స్ ఇచ్చింది అని చెప్పి నేనైతే అసలు చెంప పగలగొట్టేదాన్ని అని రమ్య అనేసి, ఆ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లే అని మాదిరి సన్నాయి నొక్కులు నొక్కి ఈ వీడియో నీకు కన్ఫెషన్ రూమ్లో చూపిస్తే నీ బుద్ధి ఏమైంది? అసలు అంత పెద్ద వీడియో, నిన్ను హైప్ లేపే వీడియోని నీకు చూపిస్తే అసలు నువ్వేం చేసావు? ఏం చేయలే. దానివల్ల ఏమయ్యావు? కళ్యాణ్ అక్కడి నుంచే డౌన్ఫాల్ అయ్యాడు, ఇలాగా టక దిగిపోయాడు. ఆ వీడియో చూపించి నీకు అమ్మాయిలు పిచ్చోడు అని ఒక ముద్ర వేస్తే నీలో ఫైర్ లేదు. ఇదే కదా మొత్తుకున్నారు వాళ్ళు. వెళ్ళిపోయిన వాళ్ళు, అగ్ని పరీక్షలో వెళ్ళిపోయిన వాళ్ళు, ప్రియా వచ్చింది మొత్తుకుంది, మనీష్ వచ్చాడు మొత్తుకున్నాడు, శ్రీజ వచ్చింది స్ట్రైట్గా చెప్పింది. శ్రీజ సిగ్గు లేకుండా చెప్పింది శ్రీజ అయితే, అయినా కూడా బుద్ధి రాల. నెక్స్ట్ యాక్సెప్ట్ చేసినట్టే కదా. నువ్వు ఫైర్ లేదు, నెక్స్ట్ నువ్వు నామినేట్ చేయలేదు, నీకు ఛాన్స్ వచ్చినా నామినేట్ చేయలేదు. ఎక్కడున్నావు నువ్వు? లేవు, గేమ్లోనే లేవు. ఊరికే టాస్క్ వస్తే ఆడతావా? సరే, ఇది కూడా చూద్దాం. దానివల్ల ఇప్పుడు నాకు తనుజ ఇది నాకు ఎక్స్ అలాగే ఉంటుంది సార్, ఇలాగే ఉంటుంది సార్, దానివల్ల నీకు గెయిన్ అయింది ఏంటి? ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా? దానివల్ల ట్రోఫీ రాదు కదా. ఇంకోటి, ఫ్రెండ్స్ అయితే మనం ట్రోఫీ ఇచ్చేద్దాం అని నీకు హరిత హరీష్ పక్క నుంచి చెప్పాడు. హరిత హరీష్తో నువ్వు అప్పుడు కలిసే ఉన్నావు, వెళ్ళిపోయినప్పుడు చాలా ఫీల్ అయ్యావు కూడా. నువ్వు ఎక్కడంటే కన్సర్న్ నీకు ఎలా ఉంటుందంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే చేయండి, ఇప్పటికీ స్టిల్ చెప్తున్నా, వాళ్ళు కామనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ బ్యాకప్పే ఉంటాడు కళ్యాణ్. 100% అది బ్రెయిన్లో ఉండిపోయింది, అది పోవట్లా. ఇన్ని వారాలు అయిందా? 10 వారాలు. ఇప్పుడు సపోర్టింగ్ ఎవరికైనా చేయమనంటే కామనర్ వైపే వెళ్ళిపోతుంది కన్ను, అలాగే ఉంది. అందుకనే మీకు శ్రీజ రాగానే శ్రీజని సపోర్ట్ చేసి శ్రీజ తరఫున టాస్క్లు ఆడి శ్రీజని రీఎంట్రీ ఇప్పించాలనుకున్నారు ఇద్దరు కూడా. అదే ఉంది. పోనీ శ్రీజ వచ్చింది చెప్పింది ట్రోఫీకి దగ్గర అవుతుంది, తనుజ అయితే నీకంటే ఎక్కువే ఉంది ఓటింగ్ అని చెప్పే ఉంటుంది, 100% చెప్పే ఉంటుంది. అయినా కూడా నువ్వు వెళ్ళి ట్రోఫీకి దగ్గర అవుతున్నారు ఎవరంటే తనుజ బొమ్మ పెట్టావుగా, ఎగ్జిట్లో పెట్టలేదు కదా. లేదా తనుజతో అయినా ఆ టఫ్ ఫైట్ ఆడుకున్నావు, అరే ట్రోఫీ పోయిందా, పోతే మన తనుజేగా ఇచ్చేద్దాం, అయితే ఇచ్చే. ఛాన్స్ మిస్ అయినట్టే కదా అమ్మాయి వాళ్ళ నీకు. ఆ ప్లేస్లో తనుజ లేదు, వేరే వాళ్ళు ఉండుంటే నువ్వు కొట్లాడేవాడివి కదా, ఫైట్ చేసేవాడివి కదా. పాయింట్ నోట్ చేసుకుని మీరు కామెంట్ చేయండి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరున్నా సరే. టాస్క్లు బాగా ఆడతాడు కళ్యాణ్,
ఏం ఆడతాడు? బిస్కెట్ అయిపోతాడు. అంత తుత్తర. ఊరికి ఆత్రంతో ముందుకు వెళ్ళిపోయి దాన్ని చెడదబ్బెత్తా ఉంటాడు. అబ్బా పోయింది అంటాడు. తనుజతో పెయిర్ అయినప్పుడు మాత్రమే ఆ టాస్క్లు గెలిచింది. అంతకుముందు ఏదో 1, 2 సోలో టాస్క్లు గెలిచాడు. ఏ టాస్క్ గెలిచాడో మీరు కామెంట్ చేయండి. చాలా టాస్క్లు ఫస్ట్లోనే అవుట్, ఆమ్ ఫట్, ముందు వెళ్ళిపోవడం, ముందు చేసేయడం, అవి దాటేయడం పోయాయి. చాలా టాస్క్లు పోయాయి. నెక్స్ట్ కళ్యాణ్ కూడా సేమ్ డిమోన్ పవన్తోనే పోలిస్తాను నేను. ఆయన రీతు చుట్టూ ఎట్ట తిరిగాడు, ఈయన తనుజ చుట్టే గేమ్ తిప్పుకున్నాడు. అంతగా మరి రీతు కళ్యాణ్ పవన్ తిరిగినట్టు తిరగలే, కానీ మనోడు మాత్రం చుట్టూ గేమ్ ఆమె చుట్టూ తిప్పుకున్నాడు. సో ఎవరితోనూ ఇది లేదు, ఆర్గ్యుమెంట్ లేదు, ఎవరితోనూ ఒక బాండింగ్ లేదు, ఎవరితోనూ ఒక సిచ్యువేషన్ని స్టాండ్ తీసుకుంటాం అనేది లేదు. లాజిక్ బాగానే వర్కౌట్ చేస్తున్నా కూడా, అసలు ఇది మెయిన్ పాయింట్, లాజిక్స్ బాగా వర్కౌట్ చేస్తున్నా కూడా వెళ్ళి నామినేషన్ వేయడం. నీకు ఇమ్మాన్యుయల్ నిన్ను నమ్మి నామినేషన్ స్లిప్ ఇస్తే ఏం చేసావు? తీసుకుపోయి సంజనాకి నామినేట్ చేసావు. అంతకుముందు ఛాన్స్ వస్తే ఏం చేసావు? వెళ్ళి రాముకి నామినేట్ చేసావు. అంతకుముందు ఛాన్స్ వస్తే అసలు నీకు సంబంధమే లేని ఇష్యూలో పోయి భరణిని నామినేట్ చేసావు. స్టార్టింగ్లో చూసుకోండి మీరు నామినేషన్స్లో. ఈ నామినేషన్స్ అనే కళ్యాణి సరిగ్గా లేవు. అసలు ఇదే మెయిన్ పాయింట్. మన గేమ్ పోవడానికి, డౌన్ఫాల్ అయిపోవడానికి, ట్రోఫీకి దగ్గరికి వెళ్ళలేకపోవడానికి కారణమే అది. నెక్స్ట్ నో ఎంటర్టైన్మెంట్. ఈయన కూడా ఏదో కొద్ది గొప్ప ఫ్యాన్స్ కాపాడుతున్నారు తప్పించి, ఫ్యాన్స్ కానీ లేకపోతే కళ్యాణ్ ఫస్ట్లో కొద్ది గొప్ప అలా గ్రాఫ్ పెరిగి ఫ్యాన్స్ లేకపోతే మాత్రం ఈయన ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయాడు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే వీళ్ళిద్దరూ కూడా ట్రోఫీకి అర్హులే, కానీ అమ్మాయిలతో లోపల ఉన్న ఒక బాండింగ్ అనుకోండి, అదొక కనెక్షన్ అనుకోండి, అదొక వాళ్ళ చుట్టే గేమ్ తిరుపుకున్నారు అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరు ఏదైనా ఫీల్ చేసుకోండి, శాంతం పోయింది. లేదంటే ట్రోఫీ కొట్టేవాళ్ళు. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.